बोलो बाबा साहब महाराज की, बोलो बाबा साहब महाराज की అంటే మన రాజులు అని అర్థం అన్నమాట. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు వంగైగూడెంలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా మిత్రులు శ్రేయభిలాషులు అందరూ కూడా హృదయపూర్వక జీవీములు తెలియజేసుకుంటూ సభ మీద ఉన్నటువంటి మా గురువులు సంతోష్ అన్న గారికి మరియు మా సభాధ్యక్షులు మేరీ సత్యనారాయణ గారికి, నా మిత్రులు గంటా రాజశేఖర్ గారికి, గంటా రాజేశ్వరరావు గారికి, మరియు ప్రకాష్ అన్న గారికి, కళ్యాణ్ అన్న గారికి, మరి ఇక్కడ మా అత్తగారికి అందరికి కూడా పేరు పేరున ప్రకాష్ అన్న అందరూ కూడా నా హృదయపూర్వక జయభీములు, దీముల గారికి, డేవిడ్ గారికి అందరు కూడా ఎవరన్నా మర్చిపోతే వారందరూ కూడా నా హృదయపూర్వక జయభీములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈరోజు మనం ఒక ఆటం బొమ్మలో చూసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయనే లేకపోతే ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉండేయో అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఆయన ఉండబట్టే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం మనం చేసుకున్నా సరే ఆయన వెనకాలండి మనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు కేవలం ఆయన పెట్టిన భిక్ష వల్లే ఈరోజు మనం బతకగలుగుతున్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది ఏంటంటే యూత్ అంబేద్కర్ గారి జయంతి చేసేసి ఏదో ర్యాలీలు చేసేసి లేకపోతే చిన్న పార్టీలా చేసేసి భోజనాలు చేసేసి వెళ్ళిపోతున్నాం, కానీ ఆయన స్ఫూర్తిని మనం తీసుకోవట్లేదు. ఎందుకంటే రేపొద్దున ఆ స్ఫూర్తి ఉంటేనే మనం ఉద్యమాలు చేయగలం. ఈరోజు మన్యం సంతోష్ కుమార్ అన్న లాంటి వాళ్ళు కానీ ఇంకా మిగతా సీనియర్ నాయకులు కానీ ఆ స్ఫూర్తిని రగిలించి వచ్చి ఈ రోజు వరకు కొన్ని మన హక్కులు కాపాడగలిగామన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాను మన హక్కులన్నీ కూడా భారతదేశంలోని రాజ్యాంగంలో నుంచి ఒకే పేజీ చింపేస్తూ హక్కులన్నీ తీసేస్తూ మన హక్కుల కోసం మళ్ళీ మనం పోరాడుకునే పరిస్థితి మళ్ళీ ఈ భారతదేశంలో వచ్చేస్తుంది. దానికి కారణం ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానం మనం లేకపోవడం, అంబేద్కర్ గారి స్ఫూర్తి లేకపోవడం, ఆయన ఏం చెప్పాడో మనం తెలుసుకోలేకపోవడం అనేది మన యొక్క బలహీనతగా మనం అనుకోవాలి. ఎందుకంటే ఆయన స్ఫూర్తి లేకపోతే ఎన్ని జయంతులు చేసినా, ఎన్ని వర్ధంతులు చేసినా, ఎన్ని భోజనాలు చేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా ఉపయోగం లేదు అనేది మన యువత గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు బీసీసీ అని, ఎస్సీ అని, ఇంకోటని ఆడెవడో వచ్చేసి రామాలయాలని ఇంకోటని గొడవలు సృష్టించేసి మన మధ్య అంతరాలు సృష్టించి మన జాతిని నిర్వీర్యం పరిస్థితి ఈరోజు ఈ భారతదేశంలో కనపడుతుంది. ఎందుకంటే కేవలం దళితులు అనేవాళ్ళు ఈ భారతదేశంలో మూలరాజులుగా ఉన్నారు. అంటే ఈ భారతదేశం పరిపాలించిన వాళ్ళే రాజులు. యావత్ యూత్ గుర్తుంచుకోవాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మన స్ఫూర్తిని, అంబేద్కర్ గారి ఆలోచనల్ని, పెద్దల ఆలోచనలతో మనం తీసుకుని దాన్ని ముందుకెళ్లే విధంగా మన జాతి హక్కులు, మన కుటుంబ హక్కులు, మన పిల్లల భవిష్యత్తు కాపాడే విధంగా మనందరం కూడా మన పిల్లలకు కూడా 100 రూపాయల అవసరం ఉందని నేను తెలియజేస్తూ నాకు యువకాశం పెద్దలందరూ కూడా హృదయపూర్వక జయభూములు తెలియజేసుకుంటూ మరి ముఖ్య నా మిత్రుడు గంటా రాజశేఖర్ గారు, నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఏ కేసు చెప్పినా ఎక్కడ ఏదని ఏంటి ఈ పరిస్థితి అంటే డబ్బుల సమస్య కాదు, మన జాతోడో కాదని చేసి అంటే నిస్వార్థంగా పనిచేసేవాడు రాజశేఖర్ నా మిత్రుడు. నేను చాలా ఈ గ్రామంలో రాజశేఖర్ కొట్టడం అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అలాగే ప్రకాష్ అన్న గురించి చెప్పాలంటే ఏ రోజైనా సరే ఏదైనా మ్యాటర్ కనబడితే నాకు పెట్టి తమ్ముడు ఇది చూసావా అంటాడు. చూసామంటే దాని మీద వల్ల మాకు డిస్కషన్ జరుగుద్ది. ప్రకాష్ అన్న కూడా ఇక్కడ పిల్లలకి క్లాసులు కూడా చెప్తాడు. అలాంటి వాళ్ళు ఇంకా ఈ గ్రామం నుంచి రావాలని కోరుకుంటూ నాకు ఇవ్వాల్సిన ప్రతి ఒక్క తమ్ముళ్ళకి అంతా నా హృదయపూర్వక జై భీములు తెలుసుకుంటూ జై భీమ్, జై భారత్, జయమాల.